హాయ్ హలో నమస్తే అండి. మన డైరీ ఫామ్లో నాటుకోళ్ళు అయితే పెంచుతున్నాం కదండి. ఈ మధ్యకాలంలో అయితే 4 కోళ్ళు గుడ్లు పెట్టి వరుసగా పొదగడం మొదలుపెట్టాయి. 4 కోళ్ళు కూడా బాగానే పిల్లల్ని తీసాయి. కానీ మధ్య మధ్యలో కోడి అయితే ఇట్లా పిల్లలు సరిగ్గా తీయకుండానే పిల్లలు బయటకు వచ్చే టయాన గుడ్డు మీద కాలేసి తొక్కేసి చంపేస్తుంది. అందుకని చెప్పి మనం ఇదిగో ఈ గుడ్డునైతే ఇలా నీట్గా సేవ్ చేసాము. డైరీ ఫామ్లో కోళ్ళు ఏంది బ్రదర్ అని మీరు అడగచ్చు. కానీ డైరీ ఫామ్లో కొంతవరకు అయితే కోళ్ళు పెంచుకోవచ్చు. బయట నుంచి వచ్చే ఏదైనా పాముల్ని పురుగుల్ని పసిగడతా ఉంటాయి. తక్కువలో పెంచుకుంటే చాలా మంచిది. ఎక్కువ పెంచుకుంటే ఏంటంటే వాటి వల్ల ఈ పేర్లు రావడం కానీ, లేకపోతే ఈ కోడి పెంట వల్ల ఎలర్జీ ఫామ్ అవ్వడం కానీ, ఆ ఎలర్జీ మొత్తం గేదెల రూపంలో గేదెలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. తక్కువ కొలతో అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి అప్పుడప్పుడు బ్లీచింగ్ చిమ్ముతూ ఉండాలి. షెడ్ మొత్తం బ్లీచింగ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఉండదండి. మొన్న ఈ మధ్యకాలంలో మా పక్క విలేజ్లో ఒక డైరీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ బ్రదర్ 40 ఆవుల దాకా మేపుతున్నాడు. కానీ మధ్యలో మళ్ళీ ఒక 4 మేకలను అయితే వదిలాడు. ఏంది బ్రదర్ అని అడిగితే డైరీ ఫామ్లో వచ్చేది ఏముందో కానీ ఖర్చులు పోను నెలాఖరికి 5,000 10,000 ఆళ్ళ నీళ్ళు అడగాల్సి వస్తుందని చెప్తున్నాడు బ్రదర్.